ఈ మధ్యన విజయమ్మ గారు వాళ్ళ కుటుంబాస్తులకు సంబంధించి అప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చెప్పారు అనే దానికి మళ్ళీ ఒక అఫిడవిట్ లాంటిది మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఆ రోజు మీరు రాజశేఖర రెడ్డితో బాగా సన్నిహితంగా ఉన్నారు. అప్పుడేమన్నా ఇవేమన్నా చర్చకు వచ్చాయా? అంటే ఇప్పుడు ఆయన నేను బాగా సన్నిహితంగా 78లో లోక్సభ ఎన్నికలు వచ్చాయి. చిన్నప్పుడు నాకు స్థానికంగా వెంకటరెడ్డి గారు అని ఆయన మేమందరం కలిసి ఒకటే గ్రూప్లో ఉన్నాం. ఆయన 78లో ఊట్కూరు రామిరెడ్డి అని మా మేనమామ గారు ఉన్నారు. సంజీవ్ రెడ్డికి కొంచెం ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. ఆయన నిలబడమని జనతా పార్టీ తరఫున కమలాపురంలో నిలబడి ఉన్నారు. అంతకుముందు పార్లమెంటుకు నిలబడి ఉన్నారు. 7,000 ఓట్లతోనే ఓడిపోయినారు. ఒక్కటే సీటు కదా వచ్చింది, నంద్యాల లోక్సభ సీటు. అప్పుడు సంజయ్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్ అయినారు. ఆయనకున్న సన్నిహిత్యంతో ఈతూరి జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, అక్కడ నిలబడలే అని ఆయన్ను శాసనసభ, కమలాపురం శాసనసభ ఇప్పుడు వెంకటరెడ్డి గారు విభేదించి ఇండిపెండెంట్గా వాళ్ళ బావగారిని పేరశివరెడ్డి గారిని నిలబెట్టారు. అప్పుడు గ్రూప్ 2గా చీలిపోయింది. చీలిపోయినప్పుడు నేను అప్పుడే అక్కడ ప్రాక్టీస్ పెట్టి తిరుగుతున్నాను. కొంచెం మంచి పేరు ఉన్నది నాకు డాక్టర్గా. సరే, ఆ సందర్భంలో 78లో మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి పార్లమెంటరీ. అప్పుడు ఇంకా మేము ఆ పార్టీకి చేయలేం కదా, చేయలేక ఏం చేయాలని కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలంతా వచ్చి చాలామంది ఏం చేస్తామంటే సరే కమలాపురంలో మీటింగ్ పెడదామని పెట్టినాం. కమలాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు సరే కడపలో కూడా పెద్దోళ్ళు ఉన్నారు కదా, మాట్లాడండి అని ఒక 4గురిని 5గురిని మీరు పోయి వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయం ప్రకారం మేమందరం కూడా ఆ నిర్ణయం ప్రకారం పనిచేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత అది మాట్లాడాలని మేము కడపకు పోయినాం. నాకు ఇప్పటికీ గుర్తు బాగా, ఎందుకంటే రాజకీయ ఫౌండేషన్ పడింది కాబట్టి ఆ సంఘటనతో. ప్రతాప్ లాడ్జీ అని ఉండే, మేము పోకముందే ఒక రూమ్లో కొండాపురం శాసనసభ్యులు, జమ్మలమడుగు శాసనసభ్యులు రామనాథ్ రెడ్డి గారు అక్కడ రూమ్ తీసుకొని ఉన్నారు. మేము పోయి రూమ్ తీసుకొని అయితే కమలాపురం వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఏం కమలాపురం నాయకులంతా వచ్చినారంటే ఈ విషయం చెప్పినాం, ఇట్లా మేము మాట్లాడాలి, ఉండండి రేపు మధ్యాహ్నం వరకు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాంలే, మాకు కొంత పని ఉంది చూసుకొని వస్తాము, రేపు మధ్యాహ్నం కూర్చుందామని. సరే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి మేము మాట్లాడుకునే సమయంలో రాజారెడ్డి గారు కూడా వచ్చినారు. ఆయనకు అదే వింగ్లోనే రూమ్ ఇచ్చినారు. ఆయన వచ్చి ఎంత మీటింగ్ పెట్టినారు ఏమంత అని అంటే ఇట్లా పరిస్థితి చెప్పి మేము జాయిన్ అవుతామని. అప్పుడు ఆ సమస్య మీద వచ్చి ఎక్కడ నీ మాట నువ్వు చెప్తే ఎట్లా నమ్మేది, మీ కుమారుడు చెప్తే నమ్ముతామండి. అప్పుడు ఇట్లా ఫోన్లు ఇల్లు ఇక్కడ లేవు, సెల్ ఫోన్లు అందు. అదేదో మరుసటి రోజు మళ్ళీ కూర్చొని మాట్లాడి ఆయన నా అభిప్రాయం కూడా అయితే నేను మీరందరూ తీసుకుని నిర్ణయాన్ని కట్టుబడతాను. అప్పటి నుంచి గ్రూప్గా పనిచేస్తాను. తర్వాత సమితి ప్రెసిడెంట్ రావడము, నేను 81లో నిలబడము, మా గ్రూప్ తరపునే బలరామరెడ్డి గారిని అంటే రామనాథ్ రెడ్డి గారు అన్నగారిని నిలబెట్టడము, చైర్మన్ చేయడము, మేమంతా కలిసిమెలిసి తిరుగుతున్నాం. 89లో వచ్చేసరికి కూడా కలిసే ఉన్నాం. అప్పుడు రాయలసీమ ఉద్యమం అవన్నీ కలిసిమెలిసే చేసినాం అంతా. కరువుపీడి ప్రాంతాలకు అభివృద్ధి పథకం అంటే అప్పుడు ఎప్పుడు సపరేట్ రాయలసీమ అని స్లోగన్ చేయలే, విత్ ఇన్ ది స్టేటే అభివృద్ధి కార్యక్రమాల గురించి సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, రైల్వే లైన్లు అయితేనేమి, ఇవన్నీ అన్నిటికీ అవసరమైనవన్నీ అప్పుడు అడిగాం. అడుగుతా పాదయాత్రలు చేయడము, నిరాహార దీక్షలు చేయడము, ధర్నాలు చేయడము, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు, అజిటేషన్ కార్యక్రమాలు తీసుకొని ఆ ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చాము. మళ్ళీ 89లో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే అందరూ కాంగ్రెస్ వాళ్ళే రాయలసీమ ఉద్యమంలో చేస్తున్నారు. అప్పుడు మేము ఒకటి ఉమ్మడిగా రాయలసీమ అందరం కలిసి నా క్వార్టర్స్లోనే సమావేశమైనాం. అసెంబ్లీ క్వార్టర్స్లో సమావేశమైనప్పుడు
అప్పుడు చెన్నారెడ్డి అయితే బాగుంటుంది అని చెప్పి అందరూ ఆలోచన చేసి చెన్నారెడ్డికి చెప్పి మాకు తెలియదు. మేము కూడా ఆయనకు పోయి విషయం కూడా చెప్పినామంటే చెన్నారెడ్డి గారు అని అనుకున్నాము అందరం కలిసి. నా ఒక్క నిర్ణయం కాదు, మొత్తం రాయలసీమలో ఉండే ఎమ్మెల్యేలంతా కూర్చొని నిర్ణయం తీసుకున్నాం చెన్నారెడ్డి. అప్పుడు ఆయన ఎందుకో మరి చెన్నారెడ్డి మీద ఇష్టం లేదు. ఆయన మీద ఇష్టం లేక ఆయన డిసిడెంట్ యాక్టివిటీ అప్పుడే కదా స్టార్ట్ అయింది. చెన్నారెడ్డి గారి మీద ఏదో మత కళలు ఇవన్నీ ఏంటంటే వచ్చినాయి. సరే, దాని మీదట కొంచెం ఎందుకో ఆయన కొంచెం మా మీద అందరి మీద మీరు నేను చెప్తే కూడా వినకుండా మీరు చెన్నారెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారని కొంచెం అసూయ ఏర్పడింది. సరే, అది తర్వాత 90లో ఆయన జనార్దన్ రెడ్డి గారిని ఆయన కూడా సపోర్ట్ చేశారు. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నాకు మంత్రి పదవి కూడా ఇచ్చినారు, హోం మంత్రి ఇచ్చినా మేము కలిసిమెలిసే ఉన్నాం, పెద్ద భేదాభిప్రాయాలు లేవు. అప్పుడు 94లో ఎలక్షన్లు వచ్చినాయి కదా, జనార్దన్ రెడ్డి భాస్కర్ రెడ్డి రావడము, భాస్కర్ రెడ్డి వచ్చినాక ఎలక్షన్లు వచ్చినాయి. 94 ఎలక్షన్లు వచ్చినప్పుడు నా నియోజకవర్గంలో ఈయన ప్రచారం చేశారు, రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు కూడా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు, ఓపెన్గా చేశారు. అప్పుడే విభేదించడం ఓపెన్గా చేసినప్పుడు 98లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మేము కూడా వ్యతిరేకం చేయాల్సింది వచ్చింది. మేము కూడా వ్యతిరేకంగా అప్పుడు మూర్తిని క్యాండిడేట్ని పెట్టడము, అందరం కలవడము, మూర్తిని పెట్టడము, మేము వ్యతిరేకం చేయాల్సింది వచ్చింది. సరే, మళ్ళీ 98లో ఏదో వచ్చినప్పుడు 96-98లో వచ్చినప్పుడు ఎందుకు ఒకే పార్టీలో ఉన్నాం, కలిసి చేసుకుందామన్నారు. మళ్ళీ 98లో చేసినాము. వేరే సమస్య మీద ఏదో ప్రైవేటుది మధ్యస్థం ఉన్నది, పంచాయతీ ఉన్నది అని దాన్ని మాట్లాడిన ఢిల్లీ పోయినాం. మేమేమో ఎవరి మీద సత్యనారాయణరావును పెట్టించింది మేమే. అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా భాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మేమంతా పోయి ఆయన తరఫున సోనియా గాంధీ గారికి రికమెండ్ చేయడము చేస్తే కూడా సరే, ఆయన సత్యనారాయణరావు అయినారు పిసి. మేము ఏదో వేరే పని మీద పోయి ఏదో పంచాయతీ ఉన్నది, పంచాయతీ మాట్లాడుతుంటే దాని మీదట ఆ పంచాయతీలో ఏదో ఈడెందుకులే ఢిల్లీలో కూర్చొని మాట్లాడదామని ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతుంది. అది ఏదో టీవీ 9లో అనుకుంటా, నాకు బాగా గుర్తు. నన్ను అడిగారు, మీరు పిసిసి అధ్యక్షులు దించని పోయినారా అని. లేదంటే మేము ఏదో ప్రైవేట్ పని మీద వచ్చినాము అని. ఏం ప్రైవేట్ పని అంటే, ప్రైవేట్ పని నీకెలా చెప్పాను అని కూడా అన్నా. కానీ మామూలే కదా ఈ టీవీ ఛానళ్ళలో ఏ స్లగ్గులు పెట్టడు. ఆయనేమో చెప్పినాడు, కానీ మాకున్న సమాచారం మేరకు ఆయన పిసిసి అధ్యక్షులను దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీలో అని చెప్పి వార్త. అది ఆయన సత్యనారాయణరావు అయినా నువ్వేమో అడిగిండొచ్చు కదా, నన్ను అడగకుండా పోయి కంప్లైంట్ చేసి, మిమ్మల్ని అడగచ్చు కదా, అడగకుండా కంప్లైంట్ చేసినారు. మేము ఆయన కోసం ఢిల్లీ పోయి వచ్చినాము, కనీసం ఆ మర్యాదన్న పెట్టాలి కదా, పెట్టకుండా ఆయన కంప్లైంట్ చేస్తే నన్ను నేనేం అడిగింది లేదు. అప్పుడు జనరల్ సెక్రటరీగా వేసుకున్నారు సీఎం. వేసుకొని ఏదో మళ్ళీ తీసేసినారు. కొంచెం నాకు మనస్తాపం కలిగింది. మనస్తాపం కలగడమో అప్పుడే తెలుగుదేశంకి పోవడం జరిగింది. అందువల్ల పోయినాను విభేదించి, లేకపోతే అదే చిన్న కారణమే అంతే. అంతకుముందు అంతా బాగానే ఉన్నాము. ఆ 94 నుంచే ఈ ఎన్నిక కింద మీద నేను వెళ్ళిపోవడం జరిగింది తెలుగుదేశానికి. అంతవరకు బాగానే ఉన్నాం, 89 వరకు ఐకమత్యంగానే ఉన్నాం. ఎందుకంటే మీ ప్రశ్నకు సంబంధించి మేము ఐకమత్యం. ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు అంటున్నారు ఆయనకు జగన్మోహన్ రెడ్డి షర్మిలానే కదా, ఇద్దరే కదా. నాకంటే ఇద్దరు మగపిల్లలే ఉన్నారు. ఏం డాక్టర్ అంటే ఇద్దరు మగపిల్లే కదా, సరిసోగం ఇవ్వాల్సిందే కదా, ఏముంది అని నేను అంటున్నాను. లేదు, నేను కూడా ఇద్దరికి సరిసోగం అంటే అదేంటండి ఆడపాప కదా అంటే, లేదులే నాకు షర్మిల అయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి సరి సమానం అన్నారు. మళ్ళీ ఆయన ఆస్తులన్నీ పెరిగిపోయినాయి కదా, అయ్యేటట్టు మళ్ళీ వాటి విషయం అప్పుడుకున్న ఆస్తులు మాత్రం సరిసగమే అని అంటున్నాడు. మేము కూడా అంటున్నాం, ఏంది ఆడపిల్లకి ఏంది సగం ఇచ్చేది ఏంది అని అంటే, లేదులే నేను ఇస్తానంటున్నాడు. ఆయన ఆస్తులు ఆయన ఎట్టయినా ఇచ్చుకోవచ్చు, మేమేమంటాం అంతే.
అంతవరకు తెలుసు నాకు అంతే. ఇది ఇంట్లో వాళ్ళకు కూడా ఇద్దరికి కూడా తెలిసి ఉంటుంది కదా, ఇంట్లో కూడా అంతే కాదు మరి మళ్ళీ తర్వాత వచ్చిన ఆస్తుల కథ మనం ఏం చెప్తాం, ఏం చెప్పలేం మ్యాటర్. మనం ఏం చెప్తాం, అది వాళ్ళిద్దరు పరిష్కారం చేసుకోవచ్చు. వాళ్ళు అప్పుడైతే అప్పుడున్న ఆస్తులకైతే సరిసగం అని ఆయన అంటనేది మాకు తెలుసు. జనరల్గా కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటాం కదా, అదే ఆచరించాలని ఎక్కడ ఉంటుంది. తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, రోజు మారిపోతూ ఉంటాయి. మారిపోతుంటాయి. ధన్యవాదాలు.